ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతున్నారు వారందరూ కూడా. ఉమ్. వారికి ఎలా తెలిసింది మీరు ఈ విధంగా చేయగలుగుతారు? అదే నేను కొంతమందికి ప్రయోగం అవుతాడు అయిన దగ్గర వాళ్ళతో చేస్తాను. మా తమ్ముడు అతను బీటెక్ మంచి గొప్ప మంచి ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు. తాను రామచంద్ర మిషన్లో ఉన్నాడు మొదట్లో. దాంట్లో ఏం తనకు దొరకల. తమ్ముడు నువ్వు అట్ట కాదు, నాకు 2 ఏళ్ళే చిన్న. అమెరికాలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇచ్చేవాడు. ఇక్కడ నుంచి టైం తెలిసేది కదా, గంట సేపు ఇచ్చినా కానీ అట్లే ఉండిపోయేవాడు. అంటే ఇక్కడి నుంచి శక్తిని ప్రచారం చేసేవాడు. చేసాడు, కనెక్ట్ అయిపోయేవాడిని ఎక్కడున్నా కనుక. అంటే మా తమ్ముడికి కూడా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పైకి రాలా. నేను వర్క్ స్టార్ట్ చేస్తాను సాయంత్రం లోపల, నీకు సరే పొద్దున్న. అప్పుడు షాపింగ్లో ఉన్నాడు. ఇంటికి వచ్చేసరి తగ్గిపోయింది, ఏం లేదు, మొత్తం పైకి వెళ్ళిపోయి. అంటే ఏంటి, అంత కాన్షియస్నెస్ లెవెల్స్ ఉంటాయి మాకు. వాళ్ళు మీ సమక్షంలో ధ్యానం చేయడం ద్వారా వారికి ఏదైనా ఈ కుండలిని జాగృతి అనేది అప్రయత్నంగా చాలా స్మూత్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే అవకాశం ఉందా గురుగారు? లేదండి, అది ఎంతో సఫర్ అయితేనే కుండలిని అవేకనింగ్ జరుగుతుంది. నేను ఇచ్చే దాంతో మాత్రం ప్లెజరే వస్తుంటుంది బాగా. కాకపోతే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పాయింట్ అర్థం అవుతుంది. మా తమ్ముడికి ఏ పాయింట్ అర్థమైంది చెప్పు నువ్వంటే, నేను ఏ పాయింట్కి కాన్సన్ట్రేట్ చేసా కొంతకాలం అయిన తర్వాత, నీకు అక్కడే పెడతాను జాస, నువ్వు అక్కడ జాస పెట్టానా, ఏ పాయింట్ అర్థం చేసుకున్నాడు, బి పాయింట్ అర్థం చేసుకున్నాడు. బి ఏ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్లు. దాంట్లో ఏ పాయింట్ అంటే మనకి హార్ట్ దగ్గర నుంచి ఇక్కడ రెండు ఏళ్ళు, తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకుంటే అక్కడ అక్కడ నుంచి అక్కడ హార్ట్ చక్ర కనెక్ట్ అవుతుంది. బి పాయింట్ అనేది శుభ్రం చేసుకుంటుంది, గ్రాస్నెస్ బర్న్ అయిన గ్రాస్నెస్ శుభ్రం చేసుకోవడానికి బి పాయింట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. కొంతమందికి నేను అదే చెప్తాను, మీరు సిన్సియర్గా కూర్చుంటే, రోజు కూర్చుంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను పూర్తిగా నేను అన్ని రోగాలు తగ్గిస్తాను నేను అనను, అట్ట నేను ఎట్లా చెప్తాను. కానీ ఖచ్చితంగా మాత్రం మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా హార్ట్కి సంబంధించినటువంటిది. ఆల్రెడీ హెవీ బ్లాక్స్ ఉంటే నేనేమీ చేయలేను, కానీ మామూలుగా మంచి హార్ట్ ఉన్నప్పుడు తొందరగా బ్లాక్స్ ఇక్కడ రావు, ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. హీట్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల హార్ట్ బ్లాక్స్ ఏర్పడవు. ఒకటి, ఎందుకంటే మంచి ఇచ్చేదే ఇక్కడ కాబట్టి. ఇదన్నీ కూడా వాళ్ళు మనకి నమ్మితే దాని తగ్గట్టు నేను చేయగలుగుతాను. వాళ్ళకి నమ్మకం లేకుండా నేనే మంత్రాలు చెప్పించు అనేది, కొంతమంది అట్టు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలి, వాళ్ళు ఏమి ఎఫర్ట్ పెట్టరు, తీసేస్తారు. 2 రోజులు చూస్తాను, 3 రోజులు గ్రూప్లోంచి తీసేస్తాను, నేను కనెక్ట్ కొడతాను. భూమి మీద నా మొత్తం 600 కోట్ల జనానికి ఒక్కసారి నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. ఎందుకంటే అది అన్యంగా ఏం లేదు కదా, మీ నుంచి విడిగా ఏది లేదు. ఈజీ కనెక్ట్ అయిపోతే, కాకపోతే కొంత వీక్నెస్ ఆవరిస్తుంది. ఎందుకంటే అంతమంది కనెక్ట్ చేసి గ్రాస్నెస్ ఒక్కసారి నాది బయటికి లాగేది. నిర్వీర్యం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంత వీక్నెస్ ఒక 2-4 గంటలు అట్లా ఉంటుంది. ఇక తక్కిన ఇబ్బందులు ఏముండవు. కాకపోతే కొత్త వాళ్ళకి ఏంటంటానంటే, సిన్సియర్గా మీరు కూర్చోండి కొద్ది రోజులు, నేను 15 నిమిషాల ముందే మీకు లింక్ అవుతాను అని చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, రియల్లీ ఇంట్రెస్టెడ్, ఒక 4-5 సిట్టింగ్స్లో మీకు అర్థమైపోతుంది. నాకు ఎనర్జీ వస్తుంది, ఐఆమ్ ఫీలింగ్ ఏ ప్లెజరబుల్ థింగ్ ఇన్సైడ్ ది బాడీ, ఏ బ్లిస్ఫుల్ థింగ్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఐఆమ్ కనెక్టింగ్ మై ప్యూరిఫైడ్ బాడీ విత్ యువర్ బాడీ, విత్ సోల్ కనెక్షన్. కొంతమందికి ఎట్టుంటుంది, ఏంటి సోల్ చెప్తాడేనా, ఏం మాట్లాడతాడేనా, ఆత్మ ఏంటి అసలు, ఎవరు కనిపి ఈయనకెట్ట కనపడదు. ఒకసారి ఇలాగ ఏమైందంటే, ఈ చిత్ర లేఅవుట్లో మామూలుగా గ్రూప్ పెడతారు సీనియర్స్, మీరు రేపు అందరూ కూడా మామూలుగా పెట్టాను, మీ యొక్క అందరూ కూడా ఈ టైంలో ధ్యానం ఏళ్లలో కూర్చుంటే కూడా మీకు కనెక్ట్ అయ్యి మీకు ఎనర్జీ ఇస్తాను అని పెట్టాను అన్నమాట. పెడితే ఒక ఆయన ఏమన్నాడు, అన్ని సోది చెప్తున్నాను, ఎట్ట అసలు సోలెట్టగా సోలు అంటావు అదంటావు ఇది అని పెట్టాడు. అంటే నేను ఒకటే పెట్టాను, నాకెంతో నమ్మకం ఉంటేనే పెడతా, లేకపోతే నేను ఎందుకు పెడతానన్నా. అయినా కానీ నీకు నమ్మకం లేదు కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నాను, నాకేం అవసరం లేదు అన్నా. తర్వాత 2 days తర్వాత ఈజ్ నో మోర్ అన్నారు. అర్థమైంది, చనిపోయాడు ఆయన.
నా అతను ఎవరో నాకు తెలియదు, నేను చూడలే, దాంట్లో పెట్టాడు అంతే. మొన్న మీకు పోస్టులు అట్ట పెట్టాడు కానీ చనిపోయాడు 2 రోజుల తర్వాత. ఎవరో ఆయన నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడకూడదు. మరి ఆ రోజున కూర్చుంటే మరి ఆయనకి బతికేవాడేమో. ఇంకా ఆ కర్మ ఆయన్ని అలా రానివ్వలేదు. బతికేవాడు, ఎందుకంటే ఎనర్జీ వెళ్తుంది కదా. హార్ట్ అటాక్ తోటి పోయాడు. అద్భుతమైన శక్తులు ఈ మనుషుల్లో ఉన్నాయి అనే సంగతి గ్రహించలేని మూర్ఖత్వం ఉంటే ఎట్లది? ఉన్నాయి కాబట్టి మన యోగులు అంత చెప్పారు. ఈ హిందూయిజానికి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాతినిధ్యం అనేది ఇంకా ఇన్నేళ్లు గడిచిపోయి ఇంతమంది మత మార్పిడి చేసినా కానీ ఈ హిందూయిజం ఇంకా నిలుస్తుందంటే దీని పునాదులు ఎంత గట్టి. నేను నమ్ముతాను, నేను చెప్తున్నాగా, నేను నాకు ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ నా హిందూ మతాన్ని నేను ఎక్కువనే నమ్ముతాను. అద్భుతమైన ఋషులు, యోగులు అందరు ఇక్కడే పుట్టారు. అందరు వేదాలు ఇక్కడే పుట్టినాయి. వేదంలో కూడా, వేదంలో భగవద్గీతలో పడకుండా వేదాల్లో ఆత్మని గురించి రాశారు. ఏమంటారు, ఈ యొక్క వేదాల్లో ఉన్నటువంటి వేదిక్ ప్రపంచం అనేది ఇండియాలోనే పుట్టింది. ఈ ఇండియాలో దీన్ని పోగొట్టకూడదు. కులాలు మతాలకు దూరం అనేది పోవాలి. అది ఆ యొక్క అంతరాలు పోవాలి. పోతే ఇది గొప్ప హిందూ వ్యవస్థ అవుతుంది. నా ఉద్దేశం అది. ఏం కులం, ఏం మతం, పుట్టినప్పుడు కులం లేదు కదా. కానీ మీకు హిందువులు కానీ చెప్పుకోండి, నీ ఇంట్లో ఎట్టా అని చెప్పు, బయటకు వచ్చినాడు కులం సంగతి ఎత్తబాకండి. అది నా కాన్సెప్ట్. అది ఇప్పుడు ఇల్లు చంద్రమండలానికి వెళ్తున్నాము లేదా ఇంకో గ్రహం మీదకి వెళ్తున్నాము ఇవన్నీ చెప్తారు కదా, అవన్నీ నిజాలేనా? నిజాలేదు, సైన్స్ డెవలప్ అయింది కదా. సైన్స్ నిజం వెళ్ళారు, అక్కడ దాకా వెళ్తున్నారు, ఇంకా కొంచెం కూడా వెళ్తారేమో. కానీ అనంత విశ్వాన్ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారా? దాని యొక్క లోతులు కనుక్కోగలుగుతారు? నో. అది ఏ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అనంత విశ్వాన్ని ఉనికిని అర్థం చేసుకునేవాడు ఒక ఆధ్యాత్మిక వ్యక్తే. కారణం ఆ ప్రయోగశాల శరీరంలోనే ఉంది. దాన్ని వెలికి తీయగల శక్తి ఆధ్యాత్మికతలోనే ఉంది. ఆధ్యాత్మికత అనేది కూడా మామూలు ఆధ్యాత్మికత కాదు, తొంగి చూసే శక్తి ఉండాలి. అంతేగాని విశ్లేషించుకోవాలి కూడా, దాన్ని విశ్లేషించాలి. నేను ఈరోజు చెప్తున్నాను, పాజిటివ్ ఎనర్జీ ఎక్కడన్నా చెప్పారా? నెగిటివ్ ఎనర్జీ అని చెప్పారా? న్యూట్రల్ ఎనర్జీ అని చెప్పారా? నేను అదంతా కూడా 3 శక్తులని ఎంతవరకు ఎవరైనా చెప్పగలిగారా? నేను ఎక్కువగా నేను గొప్పతనం చెప్తాను కదా, ఉన్నమాట చెప్తున్నా. ప్రతి చోట మన వాళ్ళు 3 అనేది వాడారు, కానీ ఇది అని వివరించడానికి ఇప్పుడు త్రిశక్తులు, త్రిమాతలు, త్రిమూర్తులు, ఇలా 3 రకాల ఎనర్జీస్ ఇప్పుడు కూడా దేంట్లో కూడా. అంటే ఏమవుతుంది, అది చెప్పే విధంగా సైంటిఫిక్గా లేదు. అది అంటే స్పిరిచువల్ సైన్స్లోకి లింక్ చేయాలి. నేనేమన్నానంటే ఈ 3 శక్తులు కలిసినప్పుడే మనలో ఉన్నటువంటి జడత్వాన్ని లేకపోతే గ్రాస్నెస్ నిర్వీర్యం చేసుకుని వెనక్కి వెళ్ళగలుగుతున్నాం. అంటే తిరుగు ప్రయాణం చేయగలుగుతున్నాం. ఆ ప్రయాణాన్ని మీరు చేయటానికి మీకు ఈ విధంగా తోడ్పడుతుందని ఎంతమంది ఏ శాస్త్రం చెప్పింది? ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోతున్నారే. ఏదైనా కూడా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి దాంట్లోనే ఉంటుందండి. అంతే. అంటే అనువంశికంగా అందుకున్నది కాకుండా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచో ఎవరో ఇచ్చారు, అదే బుక్స్ మనం చదువుతూ పోతున్నాం అన్నప్పటికీ దానిలో మార్పులు చేర్పులకి అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా మీది పూర్తి అనుభవంగా, పూర్తి అనుభవం, 100% అనుభవం, 100% అనుభవమే. నేను ఏ స్పిరిచువల్ ఒక్క బాబూజీ గారి బుక్ తప్ప ఏది చదవాల. ఆయన ఒక మహానుభావుడు, ఆయనకే నేను అంకితం చేశాను. అంకితం నా భార్యకే ఇచ్చాను. తర్వాత నా మొదటి ఎసెన్స్ ఆఫ్ తెలుగులో రాసిన మాత్రం తల్లిదండ్రులకు అంకితం అని రాశాను. బాబూజీ గారు నాకు పూజనీయుడు అని చెప్పి మెమరీ అనేది బాబూజీ గారిది రాశాను. ఆయన విధానం వేరు, నా విధానం వేరే అవ్వచ్చు కాక నాకు ఇన్స్పిరేషన్ ఆయనే.